Hi, welcome to RK Study Point. From today onwards, we are starting geography subject. Geography సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. లైక్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అండ్ ఎస్ఎస్సి, వాట్ ఎవర్ ఎగ్జామ్. ప్రతి ఎగ్జామ్కి జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది చాలా కామన్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. యూపీఎస్సీలో అయితే 15 to 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ దెన్ ఏపీపీఎస్సీలో అయితే గ్రూప్ 1 25 మార్క్స్ అండ్ గ్రూప్ 2 30 మార్క్స్ అండ్ ఎస్ఐ అండ్ పీసీలో అయితే అరౌండ్ 25 to 28 వేరీ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ప్రిలిమ్స్ ఆన్ ఆర్ మెయిన్స్. సో జోగ్రఫీ అనేది మనకి చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈరోజు నుంచి మన ఆర్కే స్టడీ పాయింట్లో జోగ్రఫీ సబ్జెక్ట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనం జోగ్రఫీ అనేది ఎలా చదువుకుంటాము అంటే, జోగ్రఫీని మనం పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఎలా డివైడ్ చేసుకుంటామంటే జియోమార్ఫాలజీ అండ్ క్లైమటాలజీ అండ్ ఓషనోగ్రఫీ అండ్ హ్యూమన్ జోగ్రఫీ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ. And then Indian geography. And AP geography. AP geography for APPSC students and Telangana geography for TGPSC students. మనం ఇలా జియోమార్ఫాలజీ అండ్ క్లైమటాలజీ అండ్ ఓషనోగ్రఫీ అండ్ హ్యూమన్ జోగ్రఫీ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ దీన్ని మనం ఇలా ఎందుకు డివైడ్ చేసి చదువుకుంటాము అంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. జియోమార్ఫాలజీ మీన్స్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్. ఈ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ నుంచి మన ఎర్త్ ఎలా ఫామ్ అయింది అండ్ ఎలా ఫామ్ అవ్వడం కానీ అండ్ ఎర్త్ బిహేవియర్ కానీ ఇదంతా మనం ఆరిజిన్ ఆఫ్ ఎర్త్లో చూస్తాం. క్లైమటాలజీ మీన్స్ ఫర్ అవర్ క్లైమేట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, సీజన్స్ లైక్ రెయినీ సీజన్, సమ్మర్ సీజన్, రెయినీ సీజన్ ఎందుకు వస్తుంది, వెదర్స్, సైక్లోన్స్ ఎందుకు వస్తాయి. సో ఇవన్నీ ఇక్కడ క్లైమటాలజీలో చూస్తాం. ఫర్ స్టడీయింగ్ ఆఫ్ ఓషన్స్ లైక్ పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, లైక్ ఇలాంటి ఓషన్స్ స్టడీ చేయడానికి ఓషనోగ్రఫీ అండ్ హ్యూమన్ జోగ్రఫీ. హ్యూమన్ జోగ్రఫీలో సెటిల్మెంట్స్ అండ్ సెన్సెస్ ఇలాంటివన్నీ హ్యూమన్ జోగ్రఫీలో చూస్తాం. ఎకనామిక్ జోగ్రఫీ మీన్స్ ఫర్ ఇండియన్ ఎకానమీ హౌ టు బిహేవ్, ఎకానమీ గ్రోయింగ్, ఇలాంటివి ఎలా ఇండస్ట్రీస్ కానీ అండ్ హార్బర్స్, పోర్ట్స్, ఇలాంటి అన్నీ కూడా ఎకనామిక్ జోగ్రఫీలో చూస్తాం. అండ్ సపరేట్గా మనం ఇండియన్ జోగ్రఫీ చదువుతాం. ఎందుకు అంటే జియోమార్ఫాలజీ చదువుతాం, క్లైమటాలజీ చదువుతాం, ఓషనోగ్రఫీ చదువుతాం, హ్యూమన్ జోగ్రఫీ చదువుతాం, ఎకనామిక్ జోగ్రఫీ చదువుతాం. ఇవన్నీ కూడా మన ఇండియన్ జోగ్రఫీకి
అటాచ్ చేసుకుంటూనే చదువుతాం. అండ్ సపరేట్గా కూడా ఇండియన్ జాగ్రఫీ అనేది చదువుతాం. ఇక్కడ కూడా మనకి రివర్ సిస్టమ్, ఫిజియోగ్రఫీ ఎక్సెట్రా ఈ టాపిక్స్ అన్ని క్లైమేట్ ఇండియన్ క్లైమేట్ ఇవన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీలో చదువుతాం. ఏపీ జాగ్రఫీ ఫర్ యూపీఎస్సీ స్టూడెంట్స్, తెలంగాణ జాగ్రఫీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. దీంట్లో మన ఫస్ట్ టాపిక్ అవర్ యూనివర్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ అవర్ యూనివర్స్. యూనివర్స్, అవర్ యూనివర్స్ మీన్స్ విశ్వం. యూనివర్స్ లో ఏమేమి ఉంటాయి? లైక్ మనకు తెలిసిన పరంగా అయితే ప్లానెట్స్, స్టార్స్, galaxies and meteoroids etc. ఇవన్నీ కలిపి మనం యూనివర్స్ అంటాం. ఆ యూనివర్స్ అనేది ఎలా ఏర్పడింది మీన్స్ ఆ యూనివర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి యూనివర్స్ అనేది ఎలా ఉండేది, అది ఎంత పెద్దది, ప్రజెంట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది. సో మన యూనివర్స్ లో మన మెయిన్ సెంట్రిక్ ఎర్త్. ఎర్త్ అనేది ఇట్ ఈస్ ఏ ప్లానెట్. ఇన్ యూనివర్స్ ప్లానెట్ అరౌండ్ స్టార్ చుట్టూ మన ప్లానెట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. స్టార్ ఎలా పుట్టింది లేటర్ ఆన్ డిస్కస్ చేద్దాం. స్టార్ ఎలా పుట్టింది అనేది డిస్కస్ చేద్దాం. మన యూనివర్స్ లో స్టార్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతాయి. ఎవ్రీ ప్లానెట్ కెన్ మూవ్ డ్యూ టు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఎందుకు తిరుగుతాయి ప్లానెట్స్? డ్యూ టు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. దేని గ్రావిటీ? స్టార్ గ్రావిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఈజ్ ఏ స్టార్. సన్ గ్రావిటీ అనేది చాలా ఎక్కువ కాబట్టి ప్లానెట్స్ అంటూ సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. స్టార్, ప్లానెట్ ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. మన యూనివర్స్ లో చాలా స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ కి చాలా ప్లానెట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ లాగా చాలా తిరుగుతూ ఉంటాయి. ఈ స్టార్స్ అన్ని కలిపి ఒక గెలాక్సీ. ఈ గెలాక్సీలో చాలా ఉంటాయి, మళ్ళీ చాలా గెలాక్సీస్ ఉంటాయి. ఈ గెలాక్సీస్ అన్ని కలిపి బిలియన్ ఆఫ్ గెలాక్సీస్ కలిపి అబ్జర్వబుల్ యూనివర్స్. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అని ఎందుకన్నాను అంటే వీ డోంట్ నో ఎంటైర్ యూనివర్స్. అనేది ఎంత మనకు తెలియదు. మనం ఎంతవరకు తెలుసు, మనం ఎంత అబ్జర్వ్ చేయగలుగుతానో, మనం ఎంత స్టడీ చేయగలుగుతానో అంతవరకే తెలుసు మనకి. వీ డోంట్ నో అబౌట్ టోటల్ యూనివర్స్. ఇంత పెద్దది ఉంది అని మనకు తెలియదు. మనకు తెలిసింది కొంచెం. ఈ కొంచెం అనేది మన మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, స్టార్స్ మూవ్మెంట్స్, ప్లానెట్స్ మూవ్మెంట్స్, ఇప్పుడు మన దగ్గరలో ఉన్న మార్స్, ఇలాంటివన్నీ కూడా దాని మీద అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకే నేను అబ్జర్వబుల్ యూనివర్స్ అని చెప్పింది.
ఇక్కడ కూడా ఒక స్టార్ చుట్టూ మనకి ఏం తిరుగుతూ ఉంటాయి? ప్లానెట్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. ప్లానెట్స్ అరౌండ్ స్టార్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు గ్రావిటేషన్ ఫోర్స్. నాట్ ఆల్ ద స్టార్ విల్ హ్యావ్ ప్లానెట్స్. అర్థమైందా? ప్రతి స్టార్కి ప్లానెట్స్ ఉంటాయని గ్యారంటీ లేదు, బట్ ప్లానెట్స్ అన్నీ కూడా స్టార్ చుట్టే తిరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏంటి? మాస్ ఆఫ్ ద స్టార్. గ్రావిటేషనల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ది స్టార్. చిన్న స్టార్ అంటే కొంచెం గ్రావిటేషన్ ఉంటుంది, పెద్ద స్టార్ అంటే చాలా ఎక్కువ గ్రావిటేషన్ అనేది ఉంటుంది. సో అలాగా డిపెండ్స్ ఆన్ మాస్ గ్రావిటేషన్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, వేరీ అవుతూ ఉంటాయి. స్టార్ టు స్టార్ వేరీ అవుతూ ఉంటుంది. మనకి ఈ యూనివర్స్లో ఎడ్విన్ హబుల్ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ ఏం కనుక్కున్నాడు అంటే, హీ అబ్జర్వ్ ఆల్ గెలాక్సీస్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఏం కనుక్కున్నాడు? ఏం అబ్జర్వ్ చేశాడు? ఆల్ గెలాక్సీస్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే, ఇక్కడ గెలాక్సీ ఉంది, ఇలా గెలాక్సీస్ ఉన్నాయి మన యూనివర్స్ లో. ఇవి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి వేరైపోతున్నాయి. ఈ మూమెంట్ అనేది ఈ ఎడ్విన్ హబుల్ కనుక్కున్నాడు మనకి. ఈ యూనివర్స్ లో ఇది ఒక గెలాక్సీ అనుకోండి. ఈ గెలాక్సీ చుట్టూ ఉన్న గెలాక్సీస్ నుంచి దూరం అయిపోతుంది. అంటే గెలాక్సీ మధ్య దూరం పెరుగుతూ ఉంది. దీన్నే ఆయన ఏమన్నాడు? థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్. థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్. ఈ థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనేది ఎవరు ఇచ్చారు? ఎడ్విన్ హబుల్. ఈ థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎవరు ఇచ్చారంటే ఎడ్విన్ హబుల్. థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ అంటే ఏంటి? యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ ఎలా అవుతుంది అంటే, మన గెలాక్సీస్ అనేటివి అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకదానికొకటి సంబంధం లేకుండా దూరంగా జరుగుతున్నాయి. సో బికాస్ ఆఫ్ ఎడ్విన్ హబుల్ వాజ్ అబ్జర్వ్డ్ లైక్ ఎక్స్పాండింగ్ యూనివర్స్. ఈ ఎక్స్పాండింగ్ యూనివర్స్ as we know is expanding. Galaxies are moving away from each other. As is driven by ancient forces. ఎందుకు అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అవుతున్నాయి అంటే, ఏన్షియంట్ ఫోర్సెస్. డ్యూ టు ఏన్షియంట్ ఫోర్సెస్. ఈ ఏన్షియంట్ ఫోర్సెస్ అనేటివి ఏంటి? ఎగ్జిస్టింగ్ ఫోర్స్ ఆర్ ఓల్డ్ ఫోర్స్. ఎగ్జిస్టింగ్ ఫోర్స్ ఆర్ ఓల్డ్ ఫోర్స్. ఈ ఎగ్జిస్టింగ్ ఫోర్స్, ఈ ఓల్డ్ ఫోర్స్ అనేటివి
ఫ్రమ్ టిల్ యూనివర్స్ నుంచి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకున్నాం అనుకోండి. బెలూన్ తీసుకున్నాము. ఈ బెలూన్లో పార్టికల్స్ వేసాం. ఈ పార్టికల్స్ వేసేసిన తర్వాత మనము ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. ఎయిర్ ఫిల్ చేస్తున్నాము మీన్స్ బెలూన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ ఇస్తున్నాము, బెలూన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ పార్టికల్స్ అనేది అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అవుతున్నాయి. అంటే అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే దూరంగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇలా వెళ్ళిపోతున్నాయి అంటే బెలూన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఫ్రమ్ ఇక్కడ దాకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ దాకా ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది. బెలూన్ అనేది బ్లాస్ట్ అయిపోయింది అంటే లోపల పార్టికల్స్ ఏమవుతాయి? లోపల పార్టికల్స్ చల్లా చెదురుగా పడిపోతాయి. చల్లా చెదురుగా పడిపోతాయి మీన్స్ ఇక్కడ పార్టికల్స్ మనం గెలాక్సీస్ అనుకుంటే, బెలూన్ని యూనివర్స్ అనుకుంటే, డ్యూ టు అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మూవ్ అవుతున్నాయి మీన్స్ మూవ్ అయ్యి వీటి మధ్య గ్యాప్ పెరిగింది అంటే యూనివర్స్ కూడా బ్లాస్ట్ అవుతుంది. యూనివర్స్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది అంటే మ్యాసివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీన్ని ఇద్దరు సైంటిస్టులు, ఎవరు? లెమ్రైట్ అండ్ గామోవ్. These two scientists given Big Bang theory. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మనకి ఇక్కడ సేమ్ లైక్ బెలూన్లో ఉన్న పార్టికల్స్ ఎలా అయితే చల్లా చెదురైపోయాయో, వన్స్ అక్కర్ బిగ్ బ్యాంగ్ థియరీ మన యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. ఎప్పుడు? హీ గివ్ లెమ్రైట్ అండ్ గామో. దీస్ టూ సైంటిస్ట్ సెడ్ 13.8 బిలియన్ ఇయర్స్ అగో. ఎప్పుడు? 13.8 బిలియన్ ఇయర్స్ అగో. 13.8 బిలియన్ ఇయర్స్ అగో ఎంటైర్ యూనివర్స్ ఈస్ సింగులర్ మాస్. Entire universe is singular mass. Singular mass means singularity. మనం సింగులర్ మాస్ అనేది ఒక బెలూన్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, సేమ్ సింగులర్. టోటల్ యూనివర్స్ అనేది ఒక సింగులర్ మాస్ లో ఉంది. Once Big Bang was happen, total particles will be spread. సింగులర్ మాస్ లో ఉందని 13.8 బిలియన్ ఇయర్స్ అగో లెమ్రైట్ అండ్ గోమో ఈ ఇద్దరు సైంటిస్టులు అనేటి వాళ్ళు మనకి సింగులర్ మాస్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఇచ్చారు. దెన్ సింగులారిటీ, దీనిలో ఒక వెరీ హై టెంపరేచర్. ఈ సింగులర్ మాస్ లో వెరీ హై టెంపరేచర్ అండ్ వెరీ హై డెన్సిటీ. ఈ బెలూన్లో ఎక్కువ టెంపరేచర్ నిండిపోయి అండ్ ఎక్కువ హై డెన్సిటీ, ఎక్కువ బరువు పెరిగిపోతే ఏం జరుగుతుంది? పేలిపోతుంది. ఈ పేలిపినప్పుడు, ఈ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు ఈ సింగులారిటీ అనేది కనిపించదు. వన్స్ బెలూన్ ఎక్స్ప్లోజన్ అయ్యింది అంటే లోపల ఉన్న పార్టికల్స్ కూడా మనకి చల్లా చెదురుగా పడిపోతాయి.
ఎక్స్ప్లోజన్. ఈ ఎక్స్ప్లోజన్ జరిగింది అంటే సింగులర్గా ఉన్న మన యూనివర్స్ వన్ హీట్ అండ్ హై డెన్సిటీ, మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ మ్యాక్సిమం డెన్సిటీకి చేరుకున్న తర్వాత ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. వన్స్ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత లోపల ఉన్న స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా చల్లా చెదిరైపోయాయి. మెటీరియల్ మూవ్ అవే. Once when materials move away, total particles will be released. The total particles అనేటివి ఆ సింగులర్ మాస్ నుంచి వచ్చేసాయి. వన్స్ ఇక్కడ హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఈ సింగులర్ మాస్లో హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది. వన్స్ ఇది బ్లాస్ట్ అయిన తర్వాత, ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇమీడియట్ కూలింగ్ జరుగుతుంది. ఈ ఇమీడియట్ సేమ్ థియరీ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ మెటీరియల్స్ సింగులర్ మాస్ నుంచి బయట వచ్చేసాయి. సింగులర్ మాస్ నుంచి బయట వచ్చిన తర్వాత ఇమీడియట్ కూలింగ్. అనేది జరిగింది. ఈ ఇమీడియట్ కూలింగ్ అయిన వెంటనే క్వార్క్స్ అంటే మనకి ఫిజిక్స్లో చదువుకుంటాం. న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని కంబైన్ అయి ఉంటాయి. వాటిని క్వార్క్స్ ఫిజిక్స్లో మనం చదువుతాం. ఈ క్వార్క్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఈ క్వార్క్స్ అంటే సబాటామిక్ పార్టికల్స్. Subatomic particles were created. Subatomic particles అంటే like neutrons, protons, electrons. ఇవి సబాటామిక్ పార్టికల్స్. సబాటామిక్ పార్టికల్స్ నుంచి అటామిక్ ఆటమ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. ఆటమ్స్ వర్ formed. Long story short, Big Bang Theory, Big Bang Theory 13 billion years ago, it is single mass and then singularity, very high temperature, maximum temperature చేరుకున్న తర్వాత it is exploded. Materials moved away, then formed stars, planets and galaxies. $13 billion years ago ఒక సింగిల్ ఫామ్ లో ఉన్న మన యూనివర్స్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత మెటీరియల్స్ అన్ని విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత స్టార్స్, ప్లానెట్స్ గా, గెలాక్సీస్ గా ఫామ్ అయింది. నౌ స్టిల్ మూవింగ్ అవే. ప్రజెంట్ ఇప్పటికి కూడా మూవ్ అవుతున్నాయి. మనం చూస్తుంటాం కదా, స్టార్స్ మూవ్ అవడము, గెలాక్సీస్ మూవ్ అవడము డ్యూ టు ఏన్షియంట్ ఫోర్స్. దీన్నే మనం ఓల్డ్ ఫోర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫోర్స్
అని కూడా పిలుస్తాం. అర్థమైందా? ఫస్ట్ థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఎవరిచ్చారు? ఎడ్విన్ హబుల్. ఈ ఎడ్విన్ హబుల్ థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇచ్చిన తర్వాత మన ఏం చెప్పాడు? మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, గెలాక్సీస్ అనేది మూవ్ అవుతున్నాయి, ఒకదానికి ఒక సంబంధం లేకుండా మూవ్ అవుతున్నాయి డ్యూ టు ఏన్షియంట్ ఫోర్సెస్. దాని తర్వాత లెమ్రైట్ అండ్ గౌమో ఇద్దరు సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేశారు 13.8 బిలియన్ ఇయర్స్ అగో ఎంటైర్ యూనివర్స్ అనేది ఒక సింగులారిటీ మాస్ లో ఉంది, ఒక సింగులర్ మాస్ లో ఉంది. దీంట్లో ఇదే మన యూనివర్స్, దీంట్లోనే అన్నీ ఉన్నాయి డ్యూ టు హై టెంపరేచర్ అండ్ హై డెన్సిటీ. ఇక్కడ మనకి ఎలా హై టెంపరేచర్ చేరుతుంది, హై డెన్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ ఇంకొక స్టోన్ రెండింటిని ర్యాపిడ్ చేసాము అంటే మనకి ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలానే లోపల ఉన్న చిన్న చిన్న గ్యాలాక్సీస్, పెద్ద పెద్ద గ్యాలాక్సీస్, చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్, ప్లానెట్స్ ఇలాంటివన్నీ ఒకదానికొకటి కొలిజన్ అవుతున్న దాంతో హీట్ అనేది జనరేట్ అవుతుంది. వెరీ మ్యాసివ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాక్సిమం హీట్ చేరుకున్న తర్వాత ఇది ఎక్స్ప్లోడ్ అయింది. ఈ సింగులారిటీ అనేది ఎక్స్ప్లోడ్ అయిపోయింది. వన్స్ ఈ సింగులారిటీ అనేది ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత మెటీరియల్స్ లోపల ఉన్న మెటీరియల్స్ అనేటివి బయటకు వచ్చేస్తాయి విత్ మ్యాసివ్ ఎనర్జీతో, చాలా ఎక్కువ ఎనర్జీతో లోపల ఉన్న మెటీరియల్స్ బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేసి వెంటనే కూల్ అయ్యాయి. ఇప్పుడు 100 degrees ఉన్న ఒక హీట్ బాల్ని వేడి చేస్తూ వెంటనే ఆ వేడి నుంచి బయట తీసామంటే ఎంతో కొంత 100%లో 99.9 0.1% హీట్ అనేది తగ్గుతుంది మనకి. ఇలాగా లోపల ఉన్న పార్టికల్స్ అన్ని బయట వచ్చేకొందికి కూలింగ్ అనేది స్టార్ట్ అయింది. వన్స్ కూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సబాటామిక్ పార్టికల్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్, క్వార్క్స్ అంటాం కదా, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అనేది కొంచెం మెల్లమెల్లగా ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆటమ్స్ అనేది ఫామ్ అయ్యాయి. లాంగ్ స్టోరీ షార్ట్, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మన ముందుకు వచ్చింది. వన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చిన తర్వాత 13.8 బిలియన్ ఇయర్స్ అగో ఒక సింగులర్ మాస్ ఉంది, అది ఎక్స్ప్లోడ్ అయింది, మెటీరియల్స్ అన్ని బయట వచ్చాయి, దానిలో స్టార్స్, ప్లానెట్స్, గ్యాలాక్సీస్ ఫామ్ అయ్యాయి. స్టిల్ ఇప్పటికి కూడా స్టార్స్, గ్యాలాక్సీస్ అనేటివి మూవ్ అవుతూనే ఉన్నాయి. ఈ స్టార్స్ అనేటివి ఎలా ఫామ్ అయ్యాయి? ఒక హైడ్రోజన్ ఆటమ్ ప్లస్ ఒక హైడ్రోజన్ ఆటమ్ రెండు కలిసి ఏం ఫామ్ చేస్తుంది? హీలియం. ఈ హైడ్రోజన్ ఆటంలో ఏముంటుంది? న్యూట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది. న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. ఈ రెండు కొలైడ్ అయ్యాయి అంటే మనకి మ్యాసివ్ హీట్ని జనరేట్ చేస్తుంది. హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానికొకటి ర్యాపిడ్ జరిగింది అంటే మ్యాసివ్ హీట్ని అనేది జనరేట్ చేస్తుంది. ఈ మ్యాసివ్ హీట్ని జనరేట్ చేయడాన్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం జరుగుతుంది? లాట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దెన్ లాట్ ఆఫ్ లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. Lot of heat is produced and lot of light also produced. This is the basic formation of stars like sun. మనం ఇప్పుడు సన్ మీదకు చూసామంటే హైడ్రోజన్ ఆటమ్స్, హీలియం ఆటమ్స్, ఇక్కడ కూడా మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది బేసిక్ ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్.
ఇక్కడ మనకి హియర్ బిగ్ బ్యాంగ్ is happened. When Big Bang is occurs, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత వెంటనే మెటీరియల్స్ అనేది బయట రావడం జరిగింది. వెంటనే బయట రావడం జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ 10.-43 seconds. Imagine 10.-43 seconds. ఈ అంటే 0.1 సెకండ్ కన్నా తక్కువ. దీంట్లో 10⁻32 degrees హీట్ అనేది డ్రాప్ అయింది. అంటే వన్స్ బిగ్ బ్యాంగ్ జరిగింది, ఇక్కడ బిగ్ బ్యాంగ్ జరిగి పార్టికల్స్ అనేటివి మ్యాసివ్ హీట్తో బయట వచ్చాయి. మ్యాసివ్ హీట్తో బయట వచ్చిన వెంటనే 10.-43 సెకండ్స్లో 10⁻43 సెకండ్స్లో 10⁻32 degrees హీట్ అనేది డ్రాప్ అయింది. ఇమాజిన్ చేసుకోండి ఎంత హీట్తో బయట వచ్చింది, ఎంత మిల్లీ సెకండ్స్తో టెంపరేచర్ డ్రాప్ అయింది. దెన్ 10⁻34 seconds minus 34 secondsలో 10⁻23 degrees అనేది డ్రాప్ అయింది టెంపరేచర్. చూడండి 1 సెకండ్ కూడా కాలేదు ఇక్కడ. ఈ 1 సెకండ్ 0.1 మిల్లీ సెకండ్స్ కన్నా తక్కువలో ఎంత డ్రాప్ అయింది, 10⁻32 degrees అనేది డ్రాప్ అయింది. 10⁻34 సెకండ్స్లో 10⁻27 degrees అనేది టెంపరేచర్ అనేది డ్రాప్ అయింది. అండ్ 10⁻18 సెకండ్స్లో 10⁻18 సెకండ్స్లో ఎంత డ్రాప్ అయింది ఇక్కడ, 10⁻15 degrees. ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ 10⁻32 degrees అంటే 1 పక్కన 10 పక్కన 32 zeros పెట్టుకోవాలి. ఎంత హై టెంపరేచర్ డ్రాప్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వేరియేషన్ చూడండి, ఈ వేరియేషన్లో ఎంత టెంపరేచర్ డౌన్ అయింది, 10⁻27. దెన్ 10⁻−18 10⁻−18 సెకండ్స్లో ఎంత డ్రాప్ అయింది, 10⁻15 degrees డ్రాప్ అయింది. నా 1 సెకండ్ ఈ 1 సెకండ్లో మన టెంపరేచర్ ఎంత ఉంది, 10⁻10 degrees. ఇక్కడ ఈ టైం లైన్లో 1 సెకండ్కి చేరుకునేసరికి, అంటే జస్ట్ మనం ఐస్ బ్లింక్ చేసేంత టైంలో 1 సెకండ్ ఎంత టెంపరేచర్ డ్రాప్ అయింది చూడండి. అంటే 10⁻10 అంటే 10 పక్కన 10 zeros. స్టిల్ 1 సెకండ్కి ఎంత టెంపరేచరు, ఆల్మోస్ట్ 10 zeros. ఇంత టెంపరేచర్ అనేది మనకి డౌన్ అయింది. ఇంత టెంపరేచర్ డౌన్ అయిన తర్వాత సబటామిక్ పార్టికల్స్ అనేది ఫామ్ అయినాయి. హియర్ సబటామిక్ పార్టికల్స్ ఫార్మేషన్.
ఇక్కడ సబాటామిక్ పార్టికల్స్ అనేది ఫార్మేషన్ అయ్యింది. హియర్ 3 minutes, బిగ్ బ్యాంగ్ జరిగిన 3 minutesకి 10⁸ degrees అనేది టెంపరేచర్ డ్రాప్ అయింది. ఇక్కడ మనకి ఏమి ఫామ్ అయింది? ఆటమ్స్ అండ్ మల్టిపుల్ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ అయింది. ఆటమ్స్ అండ్ మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఫామ్ అయింది. లైక్ స్టార్స్ ఫార్మేషన్ లాగా. Thousand million years ago స్టార్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన 3 minutesకి సబాటామిక్ పార్టికల్ 300 million years ago మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఫామ్ అయింది. 1000 million ago స్టార్స్ రిమైనింగ్ అనేది కూడా ఫామ్ అయింది. ఇక్కడ ఒక్కసారి మనం టైం లైన్ చూసాము అంటే, లాంగ్ స్టోరీ షార్ట్, బిగ్ బ్యాంగ్ జరిగిన 10⁻⁻43 secondsకి 10⁻32 degrees అనే అంత టెంపరేచర్ డ్రాప్ అయింది. దెన్ 10⁻34 secondsకి 10⁻27 degrees అనేది టెంపరేచర్ డ్రాప్ అయింది. దెన్ 10⁻18 secondsకి 10⁻15 degrees అనేది డ్రాప్ అయింది. అండ్ దెన్ 1 secondకి బిగ్ బ్యాంగ్ జరిగిన 1 second ఈ టైం లైన్లో ఆల్మోస్ట్ 10⁻10 degrees అనేది డ్రాప్ అయింది. అంటే ఎంత ర్యాపిడ్ కూలింగ్! ఇంత ర్యాపిడ్ కూలింగ్తో మనకి ఆటమ్స్ కానీ, సబాటామిక్ పార్టికల్స్ కానీ, స్టార్స్ కానీ, ప్లానెట్స్ కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ అన్నీ కూడా ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ వరకు అర్థమైందా? జస్ట్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను. యూనివర్స్లో మనకి ఏముంటాయి? స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్ చాలా ఉంటాయి. ఈ గెలాక్సీస్, ప్లానెట్స్ ఎలా పుట్టాయి అంటే, మనకి ఎడ్విన్ హబుల్ ఇచ్చిన ఒక థియరీ ప్రకారం మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది లైక్ ఏ బెలూన్. లోపల ఎనర్జీ పెరిగే కొద్దీ మన యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అవే ఫ్రమ్ ఈచర్, ఒకదానికి ఒక లోపల ఉన్న పార్టికల్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా వెళ్తున్నాయి అంటే అక్కడ మనకి ఎక్స్పాండింగ్ జరుగుతుంది. ఈ ఎక్స్పాండింగ్ జరిగే క్రమంలో అది మ్యాక్సిమం ఎలాస్టిసిటీ అంటే ఒక మ్యాక్సిమం స్టేజ్ వరకు చేరుకున్న తర్వాత అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. దాన్నే మనం బిగ్ బ్యాంగ్ థియరీగా తీసుకున్నాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్ అనేది ఎవరు ఇచ్చారంటే ఎడ్విన్ హబుల్. థియరీ ఆఫ్ ఎక్స్పాండింగ్. థియరీ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఎవరు ఇచ్చారంటే లెమ్రైట్ అండ్ గమోవ్. వన్స్ మ్యాక్సిమం స్టేజ్ చేరుకున్న తర్వాత యూనివర్స్ కూడా సింగులారిటీని కోల్పోయింది. ఎవరు చెప్పారు? లెమ్రైట్ అండ్ గమోవ్. 13.8 billion years ago ఎంటైర్ యూనివర్స్ సింగులర్ మాస్, అంటే ఎంటైర్ యూనివర్స్ అనేది ఒక సింగులర్ మాస్లో ఉంది. అది సింగులారిటీలో ఉంది. అది వన్స్ మ్యాక్సిమం టెంపరేచర్, మ్యాక్సిమం డెన్సిటీ చేరుకున్న తర్వాత ఇట్ విల్ బి ఎక్స్ప్లాయిడ్ అయిన తర్వాత లోపల ఉన్న మెటీరియల్స్ అన్నీ బయట వచ్చేసాయి.
వన్స్ అంత హీట్ నుంచి బయట వచ్చిన తర్వాత ర్యాపిడ్ కూలింగ్ జరిగింది. ఎంత ర్యాపిడ్ కూలింగ్ జరిగిందంటే మనం చూసాం 10⁻10 ఇంత ర్యాపిడ్ కూలింగ్ జరిగింది జస్ట్ 1 సెకండ్లో. ఇమీడియట్ కూలింగ్ జరిగిన తర్వాత క్వార్క్స్ అనేవి ఫామ్ అయ్యాయి, సబ్ అటామిక్ పార్టికల్స్ ఫామ్ అయ్యాయి, ఆటమ్స్ ఫామ్ అయ్యాయి. బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో మనం ఆల్మోస్ట్ మెటీరియల్ అన్ని ఫామ్ అయ్యాయి. ఏ మెటీరియల్స్? స్టార్స్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఫామ్ అయ్యాయి. ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ అనేది మనం ఇక్కడ చూసాం. ఒక హైడ్రోజన్ ఆటం అనేది కొలిజన్ అయినప్పుడు మనకి మ్యాసివ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మ్యాసివ్ హీట్ అనేది జనరేట్ అయ్యే దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మ్యాసివ్ హీట్ని జనరేట్ చేస్తుంది అండ్ మ్యాసివ్ లైట్ని జనరేట్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సన్. దెన్ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగిన 1 సెకండ్ వరకు మనం చూసాం. ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ జరిగాయి అనేది 10⁻10 degrees వరకు 1 సెకండ్లో ఇంత ర్యాపిడ్ కూలింగ్ అనేది జరిగింది. రిమైనింగ్ పోర్షన్ టుమారో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.